చర్చించినప్పుడు పవన్ కళ్యాణ్ మనసు నొచ్చుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ను కలుస్తున్నప్పుడు మన ఇద్దరం కలిసి ముందుకు వెళ్తామన్నప్పుడు నేను లేకుండా మీరు ఒక్కరే ఆయనతో ఉండి దాని ఇండికేషన్ ఇవ్వడం అన్నది మమ్మల్ని చిన్నబూచేటటువంటి అంశమే. అంటే వ్యూహం సమిష్టిగా ఉండాలి కదా, కలిసి వెళ్ళేటప్పుడు ఉమ్మడి వ్యూహం ఉండాలి కదా. ఉమ్మడి వ్యూహంలో నేను ఒక్కనే వర్మ గారిని పిలిచి మాట్లాడాను, ఇంకో మీ ఫ్రెండ్కి తెలియకుండా అంటే మా ఇద్దరి మధ్యలో ఆంతర్యం ఉంది కదా. కాబట్టి నేను మీకు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాను, అన్నీ బయట చెప్పాను, నేనే ఇలాంటి ప్రతిపాదన చేశాను. ఇంతవరకు తెలుగుదేశం మీద ఒక్క చిన్న మాట కూడా నేను మాట్లాడలేదు. మరి ఇలాంటి సమయంలో మీరు ముఖ్యమంత్రి నిర్ణయం అయిపోయిందంటారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా మీరే మాట్లాడాలంటారు, ప్రశాంత్ కిషోర్తో మీరే మాట్లాడతారు, ఇంకా పవన్ కళ్యాణ్కు జనసేనకు ఇక్కడ ప్రాధాన్యత కానీ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటామని ఎందుకు అసలు లేకుండా పోయింది కదా అని. ఇక్కడ ఇంకోటి కూడా నేను నిన్న కూడా చూసాం మనం మాట్లాడాక, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్న మాట కూడా ఎందుకు దాని మీద కూడా చూద్దాంలే అనకుండా లోకేష్ అది కూడా మా పొలిట్ బ్యూరోలో చర్చించి మేము చర్చించి నిర్ణయిస్తాము అంటే ఏంటి అంటే పోనీ స్టాలిన్ లాగా సుఖ్వీందర్ సింగ్ లాగా ఆయన పంజాబ్లో లోకేష్నే ఉప ముఖ్యమంత్రిని చేయాలని కూడా తెలుగుదేశం అనుకోవచ్చు కదా. ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ సంభవమే. అంటే అలా నెమ్మదిగా పవన్ కళ్యాణ్ గ్రాఫ్, పవన్ కళ్యాణ్ క్లౌట్ తెలుగుదేశంలో కొంత తగ్గిస్తున్నమాట. అంటే ఒక్క సభకే వీళ్ళు ఇంత తగ్గిస్తున్నారే, వీళ్ళతో కలిసి ఇంకో 4 అడుగులు వేసిన తర్వాత మనం ఎట్లా ఉంటాము అనే ఒక ప్రశ్న ఇవన్నీ మీడియాతో. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పునరాలోచించుకుంటే పరిస్థితి ఏంటి? డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ తీవ్రమైన స్థితిలో పడిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తనతో ఉంచుకోవాలి అన్నదే, ఆయన ఉండకపోతే తెలుగుదేశం పార్టీకి ఈ ఊపు ఇది రాదు. అంటే కొన్ని జిల్లాల్లో సిగ్నిఫికెంట్గా సోషల్ గ్రూప్ వచ్చి కలుస్తుంది, పవన్ అభిమానుల ఓట్లు వస్తాయి అనే ఒక కోణంలో తెలుగుదేశానికి ఊపు తప్ప, పైగా బీజేపీ కూడా ఏమీ ఇంతవరకు సిగ్నల్ ఇవ్వని పరిస్థితుల్లో, సిగ్నల్ కాదు కనీసం అంగీకారం కూడా తెలపని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఆలోచనల్లో పడ్డాడు అనే మాట బయటికి వస్తే కూడా తెలుగుదేశం పార్టీగా చాలా చెడుపు చేస్తుంది. బహుశా నేను అనుకుంటాను ఈరోజు రేపో ఈ విషయంలో చంద్రబాబు లేకపోతే వాళ్ళు ఒక ప్రకటన కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అనేక అపోహలు వస్తున్నాయి, ఇది నిజం కాదు, మేము చాలా అభేద్యమైన ఐక్యతతో ముందుకు సాగుతున్నామని చెప్పే ఒక అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం షర్మిల దగ్గర మొదలు పెట్టాం కదా, షర్మిల కాంగ్రెస్ అన్నప్పుడు ఆ విషయాలకు వీటికి కూడా ఒక లింక్ ఉంది కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. ఒక మాట అంటున్నారు, తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం పెద్ద వర్గమే మనం బీజేపీతో వెళ్ళటం వల్లనే దెబ్బతిన్నాము, అవును, అందుకే మనం ధర్మయుద్ధం అది మళ్ళీ విడగొట్టుకోవాల్సి వచ్చింది. మరొకసారి అలాంటి పరిస్థితి వస్తే ఎవరో ఎందుకు సిపిఐ నారాయణ బహిరంగంగానే అన్నారు, వాళ్ళు కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నెత్తిన పాలు పోసినట్టే జగన్ కానీ ఆయన ఆన్ రికార్డ్ కాబట్టి రామకృష్ణ కూడా అన్నారు. సరే సిపిఎం వాళ్ళు ఎప్పుడు వద్దు బీజేపీతో అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు అనుకోండి. సో ఈ నేపథ్యంలో పైగా ప్రశాంత్ కిషోర్ నేను కాంగ్రెస్కు దగ్గరగా ఉన్నానని చెప్పిన ప్రశాంత్ కిషోర్ వచ్చి ఈ వీళ్ళకి దగ్గర అయ్యాడు. అవును, పవన్ను దూరం పెట్టడానికి అది కూడా కారణం కావచ్చు. ఎందుకంటే ఆయనేమో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, ఆయనేమో నేను ఇండియా కూటమికి నేను దగ్గరగా ఉన్నానని. అంటే కాదు సార్, ఇక్కడ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే జన సైనికులకు కానీ చాలా మందికి అర్థం కాని అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా వాళ్ళతోటే ఉన్నారు, అగ్రెసివ్గా ఆయన మాట్లాడాడు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మేము ఖచ్చితంగా ఆయనతోటే వెళ్తామంటున్నారు. అసలు బీజేపీలో పొత్తులో ఉండి కూడా వాళ్ళకి ఒక్క మాట చెప్పకుండా ములాఖత్కి వెళ్ళి వచ్చిన వెంటనే ఆయన ప్రకటించారు. సో ఇంత జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ని ఈ రకంగా తక్కువ చేసి చూడడం కానీ లేకపోతే ప్రయారిటీ తగ్గించడంలో కానీ ఉన్న ఆంతర్యాన్ని ఎలా చూడాలి? తప్పకుండా వాళ్ళు అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురం మేలని పరిస్థితి ఇలా ఉండబోతుంది అని అదే ఒక పిక్చర్ ఇవ్వదలుచుకున్నారు. మామూలుగానే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తారు, కానీ ఆయన ఎత్తులు పై ఎత్తులు ప్రతివ్యూహాలు మిత్రపక్షాలను ఉపయోగించుకోవడం ఇట్లాంటి వాటిలో ఘటికుడు అనేటటువంటి పేరు ఆయనకు ఉంది. అదేమి తప్ప ఎవరి విలువలు వాళ్ళవి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆ విధమైన ఒత్తిడి ఉంది, హీజ్ అండర్ పబ్లిక్ ప్రెషర్. అవును, అది ఏదేదో ఇది అంతర్గత చర్చల్లో ఉండే విషయం కాదు. ఆయన సోషల్ బేస్, ఆయన పొలిటికల్ బేస్, ఆయన ఫ్యాన్ బేస్ వీళ్ళందరూ కూడా ఒక హీరోలాగా అక్కడ పెట్టుకొని అంతా ఆయనే, ఇంకా ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతాను నన్ను నమ్మండి ఇలాంటివి కూడా మాట్లాడిన వ్యక్తి కదా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గురించి కూడా మాట్లాడవద్దు అంటే మాట వరుసగానే అనాలి కదా. అయ్యో వర్మ గారికి
ఆయన ఒప్పుకోవాలి కానీ మాకు అభ్యంతరం ఏముందని ఎవరైనా ఇలా మాట్లాడతారు కదా. బట్ అది కూడా మేము చర్చించి మా పొలిట్ బ్యూరో చర్చించాలి అన్నప్పుడు అంటే కావాలని అన్నాను అనుకోవచ్చా లోకేష్, లేకపోతే ఫ్లోలోనండి? అంటే దే వాంట్ టు క్లియర్ థింగ్స్. మేమేదో ఒక పరిధి మించి ఈరోజు అయితే ఒక ఛానల్లో నేను వస్తూ చూస్తున్నాను, అవసరమైతే పవన్ కళ్యాణ్ లేకుండా కూడా వెళ్ళక తప్పదనే పరిస్థితి వస్తే దానికి కూడా సిద్ధం అవ్వాలి. కాబట్టి ప్రశాంత్ కిషోర్తో అన్ని సినారియోలు కూడా చర్చిస్తున్నారు. ఇలాంటి సందేహాలు కూడా వచ్చాయి అని. మస్ట్ పవన్ మస్ట్, బీజేపీ ఆశీస్సులు మస్ట్ అన్నది వాళ్ళ ఫస్ట్ ప్లాన్. కానీ ఏ కారణం ప్లాన్ దాంతోనే నడిచారు ఇప్పటివరకు చంద్రబాబు. కానీ మరి మీరు గ్యాప్ ఎప్పుడు చూడలేదు కదా వీళ్ళ మధ్య. ఇప్పుడు వారం నుంచి దాదాపు యూ హ్యావ్ నో వర్డ్ ఫ్రమ్ జనసేన ఆర్ పవన్ కళ్యాణ్, ఈవెన్ ఫ్రమ్ నాదెండ్ల మనోహర్ నుంచి కూడా మీకేం లేదు. ఇప్పుడు నేను అడిగిన ఒక చాలా ప్రముఖ ఆఫీస్ బేరర్ జనసేన ఆయనేమో వెయిట్ అండ్ సీ అంటున్నాడు ఆయన. సో ఈ ఒక ప్రెషర్ ఏదో రెండు పార్టీల్లో కూడా, ఒకటి బీజేపీ ఇండియా కూటమి ప్రెషర్ ఒకటి, రెండవది పవన్ కళ్యాణ్ అన్ని కార్డులు తీసుకెళ్ళి కీపింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని అన్నీ తీసుకెళ్ళి మనం తెలుగుదేశం చేతిలో పెడితే ఇంక మనకేముంది అనేది ఒక సమాన స్థాయిలో స్నేహం తప్ప సీట్లు ఎక్కువ. జన సైనికులు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు, అది లేదు కదా, ఉత్సాహం లేదు. ఇప్పుడు మీ చర్చల్లో 99 టీవీ చర్చల్లో కూడా నేను చూశాను, మీరు జరిపిన చర్చల్లో కూడా వాళ్ళు కొంచెం రియాక్ట్ కావడము, రెస్టివ్ అంటారు, కొంచెం అశాంతి, కొంచెం ఒక విధమైన వైముఖ్యము, కొంచెం ఇబ్బందికరమైన ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ ఎంబరాస్మెంట్లో ఉన్నాడు అనేది జనరల్ ఒపీనియన్. తర్వాత చదువుకుంటే మళ్ళీ వాళ్ళు వచ్చి, పైగా నటులు కూడా కాబట్టి చక్కగా కవర్ చేయొచ్చు. ఇలాంటివి ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి కూడా. ఇప్పుడు ఆయన ఎవరు కళ్యాణ్ రామ్, మీరు ఎవరిని బలపరుస్తారంటే మేము కుటుంబం అంతా ఒక చోట కూర్చొని ఏ పార్టీ బలపరచాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే అన్నీ తిన్నగా సింగిల్గా సరళ రేఖలాగా అయితే లేవు, ఇటు అటు కూడా కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. వీటి మధ్యలో కాంగ్రెస్ మీరు అన్న పూర్వ వైభవం, కాంగ్రెస్ వైభవం ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టినప్పుడే పోయింది. మళ్ళీ కోలుకున్నారు. రాజశేఖర రెడ్డి కొంచెం తీసుకొచ్చారు. తర్వాత రాష్ట్ర విభజనతో ఆ డిజిట్స్ అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు మీరు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లను ఒక విధంగా చూస్తారు. ఇక్కడ వచ్చిన రాష్ట్రం, అక్కడ వాళ్ళు విభజించారు, మాకు అన్యాయం చేశారు అని ఒక ఫీలింగ్ ఉన్న చోట అక్కడ బీజేపీ మీద, కాంగ్రెస్ మీద కూడా కోపం ఇక్కడికంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు ఎలా కోలుకుంటుంది, ప్రత్యేక హోదా కోసం ఉద్యమము ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. కానీ చూడాలి మరి ఏమైనా వాళ్ళు మంచి ఒక వాస్తవికమైన తెలివైన వ్యూహంతో ముందుకు వస్తే. ఇప్పుడు వైసీపీ నుంచి తొలగించబడిన లేదా మార్చబడిన ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు కూడా ఉండొచ్చు, మాజీలు కానీ ఇంకొకరు, వాళ్ళు తప్పకుండా వాళ్ళలో కొంతమంది కాంగ్రెస్ను ప్రిఫర్ చేయొచ్చు. తెలుగుదేశం జనసేన మధ్యలో వాళ్ళకి సీట్లు కూడా ఎక్కడ ఇస్తారు ఇప్పుడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆశలు, షర్మిల కనుక వస్తే రాజశేఖర రెడ్డి వారసత్వం అనే దాన్ని మళ్ళీ ఇన్వోక్ చేసి, అలాగే క్యాస్ట్ పోలరైజేషన్లో కూడా ఉండటానికి, రెండోది ఆమె కూడా కొంచెం మాట్లాడటం ఇదంతా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేను ఒక విషయం అయితే ఒప్పుకొని, నిన్న మా చర్చల్లో కూడా ఎవరో ఎక్కడో అంటున్నారు, షర్మిల ఊరూరు తిరిగి జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద పాత్ర నిర్వహించిందని. ఇవన్నీ కూడా ఆమె నేను జగనన్న వదిలిన బాణాన్ని అనే పేరుతో ఆమె జగన్ దూతగా అక్కడికి వెళ్ళారు తప్ప, దూత పంపిన వాళ్ళకంటే కూడా ఎక్కువ పాత్ర ఎలా వహిస్తారు? బట్ ఆమె తప్పకుండా ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయగలిగిన ఒక కెపాసిటీ, స్పాయిల్ చేయగలిగిన ఒక కెపాసిటీ మాత్రం ఉంటుంది. ఒక విధంగా తెలంగాణలో అనవసరంగా ఆమె తనకు పాత్ర లేని నాటకంలో ప్రవేశించి తన పదును కొంచెం తన ఇమేజ్ తనే తగ్గించుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమె తప్పటడుగు వేస్తే ఆమెకి ఈ ప్రమాదం ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా ఫినిష్ అవుతుంది. అప్పుడు తెలంగాణలో అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయినా ఆమె ప్రభావశీలంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకొని సరైన దిశలో వెళ్తే ఒక విధంగా ఉంటుంది. కొంచెం అడ్వెంచరస్ స్టెప్ వేస్తే ఆ తర్వాత ఆమెకు ఆప్షన్ ఉండదు. ఇప్పుడు దేర్ ఈజ్ ఏపీ ఆప్షన్ ఆఫ్టర్ తెలంగాణ, బట్ వాట్ ఆప్షన్ ఆఫ్టర్ ఏపీ? సో అందుకని షర్మిల కూడా ఇంత సమయం తీసుకుంటున్నారంటే బహుశా ఆమె శ్రేయోభిలాషులు అందరితో ఆలోచిస్తుండొచ్చు. కాంగ్రెస్ ఏదో ఒకటి ఆమెకు హామీ ఇవ్వకుండా ఆమె, అంటే అనిల్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారట, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అని. షర్మిల పాత్ర ఏంటన్నది అంటే అనిల్ పాత్ర కూడా, ఇప్పుడు అనిల్ అనే ఆయన కూడా ఇదే విధంగా, ఇప్పుడు షర్మిలే ప్రధాన పాత్రధారి అన్నట్టు, అసలు అనిల్ వల్లే జగన్కు ఇంతమంది వాళ్ళందరూ క్రైస్తవ ఓట్లన్నీ వచ్చాయని చెప్పే వాదన కూడా ఒకటి ఉంది.
కానీ గూడ్స్ డెలివర్ చేసే వాళ్ళు ఎవరు? ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నాక ముఖ్యమంత్రి ఏం చేస్తాడని చూస్తారు, కానీ అంతకుముందు చాలామంది చాలా చెప్పారని ఏం చేస్తారు. బట్ అనిల్ ఈజ్ ఆన్ ది మిషన్. అనిల్ 1-2 సార్లు విశాఖలో కానీ ఇంకో చోట కానీ తమ పాత వాళ్ళని కలుసుకోవటము, మాట్లాడటం ఇట్లాంటివి జరిగాయి. డౌట్ ఏం లేదు దాంట్లో. ఓకే, తప్పకుండా అలజడి ఉందండి వాళ్ళల్లో. ఆమె ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, మే స్టాండ్, అందులో డౌట్ ఏం లేదు. బట్ ఈ లోపల జరిపే దౌత్యాలు వాళ్ళు కూడా జరుపుతుంటారు కదా, ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఫ్యామిలీ రాయబారాలు, ప్యాచప్లు, అవును, ఇట్లాంటివి. ఆ దశ దాటింది. కానీ వీ హ్యావ్ టు సీ, ఆయన అన్నట్టుగా జనసేన నాయకుడు అన్నట్టు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే ఆ మాటలో మీకు ఏమనిపించింది సార్ ఆయన చెప్పిన? అంటే నాకు తెలిసి జనసేనలో బీజేపీ వర్గం ఒకటి ఉంది. బీజేపీతో వెళ్తే మనకు మంచిది. ఇక్కడ చంద్రబాబుతో మనం వేగలేము. అంతకుముందు కూడా బీజేపీ వాళ్ళే వేగలేమని నిర్ణయానికి వచ్చి వెళ్ళినప్పుడు మీరు ఈరోజు పురంధేశ్వరి మాట్లాడారు ఈరోజు మీడియాతో. ఆమె ఇది వరకు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళని 2 పార్టీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు ఇటీవల వరకు ఎక్కువ జగన్ ప్రభుత్వం మీద చేస్తుండేవాళ్ళు కదా. ఈరోజు ఆమె ప్రధానంగా కొంచెం అంతకుముందు ఉన్న పార్టీని, ఈ పార్టీని కూడా ఉద్దేశించి, తెలుగుదేశాన్ని, వైసీపీని కూడా ఉద్దేశించి మాట్లాడారు. అయితే మేము డబ్బులు పంపిస్తుంటే జగన్ బటన్ నొక్కుతున్నాడని అన్నారు. వాళ్ళు పంపిన డబ్బులకు, ఈయన పంచిన డబ్బులకు ఎక్కడ ఏమి పొందడం లేదు, అన్నీ మోదీ గారే అని వాళ్ళు చెప్తుంటారు. కానీ అలాగే మీరు ఎక్కడ పోటీ చేస్తారు అంటే కూడా ఆమె, ఎందుకంటే అది కూడా ఒక ముఖ్యమైన అంశం. విశాఖలో చేస్తే కనుక అక్కడ జీవీఎల్ ఉంటారు, లేకపోతే ఇంకొక చోటుకి వస్తారా, అక్కడ తెలుగుదేశం ఎవరు మద్దతు ఇవ్వాలి ఆమెకు? అక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ జేడీ గారు పాత్ర కూడా ఉంటుంది. వైజాగ్ ఆయన ఓట్ షేర్ ఆయన తీసుకుంటారు ఎక్కువ. ఓకే, గెలుపు ఓటముల తర్వాత కానీ మేజర్ ఓట్ షేర్ ఆయన జేడీది కూడా ఉంటుంది. జేడీ లక్ష్మణ ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత చేసిన మొదటి పని వాజ్పేయి ఇది జరిపారు నిన్న సంస్మరణ సభ. అంటే ఆసక్తికరమైన విషయం. అంటే చూడాలి, ఆయనతో కూడా మాట్లాడలేదు ఇంకా మాట్లాడాలి. సార్ మరొక విషయం, పవన్ కళ్యాణ్ ఈ అంశాలు ఎలాగ అవుతుంటే ఇది ఒక క్లారిటీ రాకుండానే ప్రధానంగా ఆయనకు పట్టున్నది అనుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజులు మకం, ముఖ్య నేతలతో సమీక్షలు, ఎవరెవరు ఏ అభ్యర్థులు ఏ నియోజకవర్గాలు ఉన్నారన్నది క్లారిటీ ఇచ్చే ఛాన్స్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఈ వ్యూహం ఏంటంటారు? అవును సార్, ఇప్పుడు మీరు ఆయనతో ప్రమేయం లేకుండా తెలుగుదేశం తమ అభ్యర్థులు, తమ సలహాదారులు, వ్యూహకర్తలను కూడా వాళ్ళు కలుస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో సిగ్నల్ పంపించాలి కదా, నేను సిద్ధం చేసుకుంటున్నాను, బలాబలాలు ఎక్కడ మనకు స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు, ఇదంతా నిజంగా కూడా రెడీ చేసుకుంటుంటాడు ఆయన. రెండవది, నాకు టీడీపీ వాళ్ళు ఇదివరకు చెప్పిన ప్రకారం అటు గోదావరి రాజమండ్రి దగ్గర నుంచి ఇక్కడ కృష్ణా జిల్లాలో గన్నవరం వరకు మెజారిటీ సీట్లు నాకు ఇవ్వాలి అనేది ఆయన డిమాండ్. ఓకే, అంతే కదా, హనుమాన్ జంక్షన్ దాటి ఇటు వస్తాం కదా. సో అక్కడి వరకు ఉన్న సీట్లలో అసలు ఇంకొక దశలో అయితే మాకు కూడా మేము ఒకటో చేయాలి కదా, లేకపోతే మాకు పార్టీగా ఎట్లా అని కూడా మా వాళ్ళు అంటున్నారని కూడా వాళ్ళు చెప్పారు. సో ఆ సమస్య కూడా వాళ్ళ మధ్య ఉంది. ముఖ్యంగా గోదావరి ఆ జిల్లాలు, వాటిలో ఉభయ గోదావరి ఇప్పుడు ఇంకా పెరిగాయి కదా, ఉభయగా ఇంకా చాలా గోదావరి జిల్లాలు ఉన్నాయి. సో వీటన్నిటిలో మెజారిటీ మాకు ఇవ్వాలి అనే పవన్ కళ్యాణ్ డిమాండ్ కూడా తెలుగుదేశం పార్టీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మెజారిటీ వాళ్ళకి ఇస్తే 2 విషయాలు, వీళ్ళు పోటీ చేయలేక వీళ్ళల్లో అభ్యర్థులు ఇది పెరుగుతుంది. రెండోది, ఆయన సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అది అటు అనేది కూడా వీళ్ళ అంచనా ఏంటి. ఇప్పుడు ప్రశాంత్ కిషోరే చెప్పాలి అట్లాంటివి, రాబిన్ శర్మ, ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా. మరొక వైపు ఈయన ఇక్కడ పర్యటిస్తుంటే నిజానికి ప్రశాంత్ కిషోర్ పాత్ర ఇప్పుడు సరికొత్త సమస్యగా మారింది, అటు వైసీపీకి ఇటు టీడీపీకి కూడా. అంటే ఈయన ఇక్కడ రహస్యాలు అక్కడ చెప్తాడేమో అనేవాళ్ళు కొంతమంది ఉంటే, అక్కడ మనవి తీసుకెళ్ళి చెప్తారేమో అని వైసీపీలో అంటుంటే, ప్రశాంత్ కిషోర్ మనుషులు ఇప్పటికి కూడా ఐపాక్ టీంలో ఉన్నప్పుడు ఐపాక్తో జగన్మోహన్ రెడ్డి ఎలా కంటిన్యూ అవ్వటం, దీనివల్ల మనకి ఏమాత్రం కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుందనే డౌట్స్ వైసీపీలో కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా అంతే కదా, వ్యాపార సంస్థలు, ఈ మార్కెటింగ్ ప్రచార సంస్థలు ఉన్నప్పుడు సేమ్ అదే మనకు ఛానల్స్కో లేకపోతే బయట అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు కూడా ఇదే సమస్య వస్తుంటుంది కదా. వాళ్ళకి చేసిన వీళ్ళకంటే మేము చాలా ఒక కాన్ఫిడెన్షియల్ అని చెప్పొచ్చు. కానీ అదే మనుషులు అక్కడ ఇక్కడ తిరుగుతున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒక తీవ్రమైన సమస్య ఆ విధంగా సృష్టించి పెట్టాడు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్తున్నాడో, ఎటువైపు తీసుకుపోతాడో, ఇప్పటివరకు మన ఉభయలో మాట్లాడుకొని ఒకవైపున పోతే ప్రశాంత్ కిషోర్ వచ్చి ఇంకేదో దిశలో తీసుకుపోతే ఏమవుతుంది అంటే, చంద్రబాబు అది వరకు ఇచ్చిన వాగ్దానాలు మాటలకు కట్టుబడి ఉండటం అనేది కొంచెం షేక్ అవుతుందా, ఇలాంటి ప్రశ్నలు అన్నీ వస్తున్నాయి అక్కడ.
సార్ మరొక విషయం, గోదావరి జిల్లాలో మటుకు మీరు అన్నట్టుగా మేజర్ ఇది అక్కడే ఉంటుంది, స్టేక్స్ అన్నీ అంతేనండి. మనం ప్రతి ఎలక్షన్ చూస్తున్నాం. ఉమ్మడి దాంట్లో కూడా గోదావరి జిల్లాలో ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తారో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసింది. అంటే స్వింగ్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి. స్వింగ్ అక్కడ మొత్తం అటుపోవడం, మొత్తం ఇటు రావడం, స్వింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి చోట ఓట్లు కనుక చీలిపోతే, వ్యతిరేక ఓట్లు, అది అధికారంలో ఉన్న వాళ్ళకు అనుకూలం అవుతుందని. అదే షర్మిల విషయంలో కూడా ఇప్పుడు వైసీపీకి దూరమైన అయినాను కదా వాళ్ళు ఏమంటారు, ఇంతవరకు ఎవరు మాకు దూరం కాలేదు, మీరు చెప్పటమే కానీ మేము బయటికి పోతున్నామని మీరు చెప్పిన గన్నవరం వంశీ ప్రకటించాడా, లేకపోతే జ్యోతిని చంటిబాబు ప్రకటించాడా, ఎవరు ప్రకటించలేదు. వెళ్తారు కొంతమంది, కానీ అయితే ఈ వెళ్ళేవాళ్ళు చంద్రబాబు దగ్గరికి కాకుండా షర్మిల దగ్గరికి వెళ్తే మాకు కన్వీనియంట్.